ఏం సంగతి ఒడ్డేసుకొచ్చారా? ఎప్పుడు వేసుకొచ్చారు? ఇప్పుడేనా? ఎన్నైనా ఎకరానికి? అంటే మేము 60 పెట్టేసామండి. ఏం కొద్దిగా అవ్వట్లేదు. గొడవ ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కొంటున్నావా లేదా ఒకటి 1777 రూపాయలు. రెండు తేమ శాతం గురించి బాగా ఓవరాల్ ఇష్యూగా ఉంది. మేము నాకు వేరే శాఖ కంప్లైంట్లు వచ్చినాయి. అంటే ఎక్కడ ఏ ఊర్లో జరుగుతుందో తెలియదు. కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు వస్తారన్నారు, కానీ నేను ఏదో ఊరు చూద్దామని మీ ఊరు వచ్చాను. మీ ఊరు దాని మీద ఏమైనా కంప్లైంట్ వచ్చి రాలా? ఫస్ట్ చెప్పకుండా వచ్చి చూద్దాం, ఏం జరుగుతుందో తెలియాలి కదా. మేము పాయింట్ వైజ్ చేస్తాం. ఇది 27 పాయింట్లు మాయిచ్చులు ఉన్నా కానీ కేజీ కాడికి గవర్నమెంట్ ఏ నామినేట్లు పెట్టిందో ఆ విధంగా చేస్తాం. రేట్ అండి? రేట్ మద్దతు రేట్ ఇస్తాం. మద్దతు రేట్ ఇస్తున్నాం సార్. 1777. 76. ఓ 2-3 ట్రాన్సాక్షన్ 4-5 ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే ఏంటమ్మా అది? పడిపోతున్నాయి డబ్బులు ఏమంటే? మనం నీలి రైతుకు ఫోన్ చేయి. 65 మెట్రిక్ టన్నులకి మనం 65 బస్తాలకు పెట్టాము. ఆ రైతుకి 65 బస్తాలకే ధాన్యం డబ్బులు పడింది లేదా సార్ మాట్లాడు. ఫోన్ చేసి ఎంత డబ్బులు పడాలంటే 61,594 రూపాయలు పడాలి. అంతే పడ్డాయా అంటే వాళ్ళు కూడా అంతే ఓకే చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఎంఆర్ఓ గన్నవరం ఎంఆర్ఓ. నమస్తే. మీతో గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు మాట్లాడతానంటున్నారు. మీరు మాకు ధాన్యం అమ్మారు కదా, అది కరెక్టేనా? ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చారు, అది ఓకే కదా? 65 బస్తాలు ఇచ్చారు ఒక దాంట్లో. 61,594 రూపాయలు పడ్డాయా మీకు? ఎంత టైం పట్టింది మీకు పడ్డానికి? 2 రోజులు పడిపోయింది. మిల్లర్ ఏమన్నా తక్కువగా ఏమన్నా కోత కోసాడు ఏమన్నా? లక్ష్మీ మారుతి రైస్ మిల్ అతను ఏమన్నా కోత వేసాడా? మీ దాంట్లో ధాన్యంలో తగ్గించాడు ఏమన్నా? ఏమన్నా తగ్గించారు? ఇబ్బంది ఏమి రాలేదుగా మీకు? ఓకే, ఎమ్మెల్యే గారు మాట్లాడతానంటున్నారు, ఒకసారి మాట్లాడండి. మీరు హ్యాపీనే కదా? మీ డబ్బులు మీకు పడిపోయినాయి ఒక రోజులో. సరే సరే అండి, ఉంటా. నమస్కారం.